హాయ్ అండి, మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుదామని. పాత సంవత్సరం తీపి చేదు జ్ఞాపకాలతో అలా వెళ్ళిపోయింది. కొత్త సంవత్సరాన్ని ఎన్నో ఆశలతో మనం ఎదురు చూస్తా ఆహ్వానించాం. మిత్రులతో కొన్ని విషయాలు పంచుకోవాలని ఈ వీడియో చేయడం మొదలుపెట్టాను. ఇప్పటి వరకు 54 వీడియోలు చేశాను. ఇది 55వ వీడియో. ఎందరో చూస్తున్నారు మన ఛానల్ని. కొందరే లైకులు కొడుతున్నారు, కొందరే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, కొందరే షేర్ చేస్తున్నారు. అందరూ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీకేమనిపిస్తే అది కామెంట్ పెట్టండి. కామెంట్ పెడితే నేను రైట్ రూట్లో వెళ్తున్నానా రాంగ్ రూట్లో వెళ్తున్నానా అనేది నాకు అర్థమవుతుంది. అంతకుముందు మైక్ పట్టుకున్న అనుభవాలు ఉన్నాయి. అయితే ముందు 50 మంది 100 మంది ఉంటారు. నేను మాట్లాడేది రైట్ రాంగ్ వాళ్ళ ఏళ్ళలో చప్పట్లు మూలన నాకు తెలిసేది. దాన్ని బట్టి దూసిపోతూ ఉండేవాడు. ఇప్పుడేంటి, ఎవరు లేకపోయినా కూడా అందరూ ముందు ఉన్నట్టు ఊహించుకుని చెయ్యాలి. వాస్తవంగా ఈ ప్రాసెస్ అంతా నాకు కొత్త. ఒక 55 రోజులు అవుతుంది మనం ఈ ఛానల్ మొదలుపెట్టి. ఈ ఛానల్ మొదలుపెట్టిన తర్వాత అన్నీ ఒకటి నేర్చుకుంటా, తప్పులు చేసుకుంటా 2026వ సంవత్సరం వచ్చేసరికి ఎలాగైనా సరే సరిగ్గా చేయాలి వీడియో అని చాలా వరకు చేస్తున్నా. అయితే నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంటుందో, మనకి కొంత తెలిసినా చాలా వరకు వీడియో సరిగ్గానే ప్రజెంట్ చేస్తున్నాను అనుకుంటున్నాను. అయితే షార్ట్ వీడియోలు చూస్తారండి, లాంగ్ వీడియోలు చూడట్లేదు. షార్ట్ వీడియోలు చూస్తే 3 నిమిషాల్లో అంటే పెచ్చు ఆ షార్ట్ వీడియో ఉండదు. 3 నిమిషాల్లో మనం ఏం చెప్తాం, ఏం అర్థం అవుద్ది. ఈ ఛానల్ నాతో ఓపెన్ చేయించింది మా గురువు గారు, అంటే మా అబ్బాయి. ఆయన ఏమంటాడంటే, నువ్వు 20 నిమిషాలు లాంగ్ వీడియో చేస్తే ఎవరు చూడరు డాడీ, నువ్వు షార్ట్లు మాత్రమే చెయ్యి చూస్తారంటాడు. ఏంట్రా షార్ట్లు చేసేది, అదేమన్నా టకీలానా నిమ్మకాయను ఉప్పు ఉంటే షార్ట్లు టక్క వేసేయడానికి లాంగ్ వీడియో చేస్తే కదరా నాకు నేను చెప్పాలనుకున్నది చెప్పగలిగేది అంట నేను. సరే టకీలా ఏంటంటాడు, అది నీకు తెలియదులే అంట. తర్వాత సరే ఏమైనా గురువుగారు చెప్పింది వినాలి కాబట్టి, అంటే గురువుగారు అంటే నేను చిన్నప్పటి నుంచి షెడ్ల మధ్యలోనే పెరిగాను. అంటే నాకు ఊహ తెలిసిందే మెకానిక్ షెడ్ల మధ్యలోనే నేను పెరిగాను, అలాగే పని నేర్చుకున్నాను, అలాగే చేస్తున్నాను. అట్లాగే మావాడు కూడా ఇల్లు ఒకే చోట ఉండటం వలన వాడు షెడ్ల మధ్యలోనే పెరిగాడు. సరే వాడు మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు. ఏదో కంపెనీలో ఈ సర్వీస్ సైడే వర్క్షాప్లో ఎలా ఉండాలి వాటికి ట్రైనింగ్ ఇవ్వడం కోసం తిరుగుతూ ఉంటాడు. వాడు ఎప్పుడు బిజీ, ఖాళీ దొరకదు. దొరికినా మాట్లాడుతుంటే ఆవలిస్తుంటాడు నిద్ర. అంటే అతని గురించి చెప్పాలంటే, అతనికి 16-17 సంవత్సరాలప్పుడే ఒక బండి వస్తే 20 సంవత్సరాల అనుకున్న మెకానిక్ ఉండి, ఇది గజింపిన్ బుష్ పోయింది మేస్త్రి అన్నాడు. మావాడు ఉండి, అది గ్యాస్ కట్ పోయింది, ఎయిర్ ఫిల్టర్ వాడు తెచ్చి చూడు, అందులో సౌండ్ వచ్చిందంటే గ్యాస్ కట్, అందులో సౌండ్ రాలేదంటే గజింపిన్ బుష్ అన్నాడు. అంటే అది చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం, ఆటోమేటిక్గా కొద్దిగా జీన్స్ కూడా ఉంటుంది అనుకోండి. అలాగా అతను
ఓకే, 20 నిమిషాలు నువ్వు చేస్తే వీడియో 1 GB డేటా ఖర్చు పెట్టి నీది చూడరు. నువ్వు షార్ట్లే చెయ్యి. అది నువ్వు ఒకసారి వాలి నీ రాముడు చెట్టుదాడి నుంచి ఎందుకు చంపాడు, అది ధర్మం ఎలా అయింది అంతవరకు చెప్పు. నువ్వు వార్త కట్టేస్తానంటే ఢిల్లీ, నువ్వు షార్ట్లు చేయాలంటాడు. సరే, ఇద్దరం రాజీపడి 10 నిమిషాలకు మించిగా ఉండగా చేయమని చేస్తానని అగ్రిమెంట్కి వచ్చాము. సరే, నాకు కుదిరినంతవరకు నాకేమో మొత్తం విషయం చెప్పాలి, అవతల వాళ్ళకి అర్థం అవ్వాలి అని తపన. సరే, ఏంటంటే నా ఛానల్ని ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే, యాక్సిల్ లేకుండా బండి తీసుకొచ్చిన వాళ్ళు ఇది ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఇంకా నేర్పించేంత నాలెడ్జ్ నా దగ్గర లేదు. కానీ యాక్సిల్ లేకుండా నేను తీసుకొచ్చాను. యాక్సిల్ లేకుండా బండి తీసుకురావడం ఎలా అని ఒక టైటిల్ పెట్టి నేను వీడియో చేస్తే అది వైరల్ అవుతుంది. వైరల్ అవడం కోసం కాదు నేను ఈ ఛానల్ పెట్టింది. ఇదన్నీ చెప్పేది ఏంటంటే, కస్టమర్ బాగుండాలి, మెకానిక్ బాగుండాలి, డ్రైవర్లు బాగుండాలి, అంతా బాగుండాలి, మోటార్ ఫీల్డ్ బాగుండాలని కోరుకునే ఉద్దేశంతో పెట్టాను ఈ ఛానల్. ఇప్పుడు మెకానిక్ కొడుకుని మెకానిక్ అవ్వాలని ఏ మెకానిక్ అనుకోవట్లేదు. డ్రైవర్ కొడుకు డ్రైవర్ అవ్వాలని ఏ డ్రైవర్ అనుకోవట్లేదు. ఓనరు నా తర్వాత ఈ ఫీల్డ్లో మా అబ్బాయి రావాలని ఏ ఓనర్ కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే ఫీల్డ్ పరిస్థితి అలాంటిది, బాగాలేదు, కష్టాల్లో ఉంది. అలాంటప్పుడు మన ఫీల్డ్ని మనం బతికించుకోవాల్సిన అవసరం అందరి మీద ఉంది. ఇప్పుడు ఒక డాక్టర్ వాళ్ళ అబ్బాయిని డాక్టర్ని చేయాలని, వచ్చే కోడలు కూడా కోడలను చేసుకోవాలని, కూతురు ఉంటే అల్లుడు డాక్టర్ రావాలని, కూతురు అల్లుడు ప్రాక్టీస్ పెట్టి మన కళ్ళ ముందే ఉండాలని, మన వ్యాపారాలు అప్పచెప్పాలని, లాయర్లు అయితే మన ప్రాక్టీస్ చూసుకున్నాను. ఎవరో ఏదైనా సరే నా తర్వాత నా ఫీల్డ్ చూసుకోవాలి అని ఒక బిజినెస్ మ్యాన్ కానీ ఎవరైనా అందరూ చూస్తారు. ఈ మోటార్ ఫీల్డ్లో మాత్రం ఆ పరిస్థితి లేదు. లేని దాన్ని మనం ఎలాగా దాన్ని మనం చెయ్యాలనే దాంట్లో నా వంతు కృషిగా నాకు తెలిసింది చెప్దామని ఈ యాక్సిల్ లేకుండా బండి తీసుకొచ్చిన సందర్భం ఏంటంటే, అప్పుడు సద్దాంకి అమెరికాతో భీకర యుద్ధం జరుగుతుంది. అప్పుడు వానర్లు 50 లీటర్లు 20 లీటర్లు ఒక టిన్నులు పట్టుకుని పెట్రోల్ బంక్ దగ్గర లైన్లో పెట్టుకోవాలి. ఇప్పుడు రైతు సోదరులు ఎరువుల కోసం మండు టెండలో చెప్పులు లైన్లో పెట్టి వాళ్ళు కాలుతాయింటే నీళ్ళలో కూర్చుంటారు. అట్లా అప్పుడు లారీ ఓనర్లు ఈ డబ్బాలన్నీ సీరియల్లో పెట్టి వాళ్ళకు కోట రోజు ఎంత వస్తే అంత 20 లీటర్లు కానీ 50 లీటర్లు కానీ అట్లా వచ్చేది. ఆ డబ్బా లైన్లో నుంచుని ఇంకొకరికి అప్పచెప్పి భోజనం చేసి మళ్ళీ వచ్చి సాయంకాలం అయినా ఆయన వంతు వచ్చే వరకు అక్కడే, అన్నీ అక్కడే. అలాగా అయితే ఆ రోజుల్లో లారీ ఓనరు ఇంత కిరాయి అయితేనే వెళ్తాను నేను, లేకపోతే వెళ్ళను అని చెప్పిన స్వర్ణయుగం అన్నమాట. ఆయిల్ సంపాదించుకున్నవాడు సంపాదించిన డబ్బులు మిగిలి. పాత వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే వాళ్ళ పాత రోజులు ఆ పెట్రోల్ బంకుల దగ్గర ఆ ఇసుకలో అలా పడుకుని వాళ్ళు పడిన బాధలు. అయితే నేను ఇంత అయితేనే పోతాను. ఇప్పుడు నాగ్పూర్ కుక్ అంటే టాప్, అతను ఎంత రాస్తే అంతా మాట్లాడుకొని వెళ్ళాలి. అలాంటి కుక్కునే శాసించిన రోజులు. ఒక లారీ ఓనరు అతని కిరాయి అతనే నిర్ణయించుకున్న రోజులు, స్వర్ణయుగం అది. అలాంటి టైంలో ఓ బండికి దిగ్గొట్టాడు, యాక్సిల్ ఇరిగింది, స్టార్ వీల్స్. అప్పుడు ఓనర్ ఉండి, బండి నువ్వే వెళ్ళి తెచ్చుకో, నేను మాత్రం పెట్రోల్ బంక్ వదిలిపెట్టి రాను, ఒక నెల ఆగినా కూడా నేను ఆయిల్ స్టాక్ చేయగలిగితే
వచ్చిన తర్వాత అదే సంపాదిస్తుంది. నేనైతే రాను, నీ తంటాను నువ్వు పడి అన్నాడు. నాకు షెడ్లో బళ్ళు ఉన్నాయి, వెళ్ళాలి, వెళ్ళాను, ఏదో చేసుకున్నాను. యాక్సిల్ లేకుండానే బండి తీసుకుని వచ్చాను. అలా యాక్సిల్ లేకుండా బండి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఛానల్తో వాళ్ళకి అంత పెద్ద అవసరం లేదు. సరే, ఎట్లాగూ ఆ సందర్భం వచ్చింది కాబట్టి ఇంకొక విషయం చెప్తాను మీకు. ఒక సినిమా థియేటర్ ఉంది. ఆ థియేటర్ యజమానికి పెట్రోల్ బంక్ ఉంది. ఆ పెట్రోల్ బంక్ యజమాని ఎలాంటి వాడంటే భారతీయుడు. సినిమా అవుతుంది, జనరేటర్లో డీజిల్ అయిపోయింది. ఇతను క్యాన్ పట్టుకుని హడావుడిగా వెళ్ళి సినిమా అయిపోయింది, నాకు అర్జెంట్గా డీజిల్ కొట్టమని బంక్ దగ్గరికి వెళ్ళాడు. ఈయన కూర్చొని అన్నాడు, ఏంట్రా బాబు డీజిల్ అయిపోయింది. వెనకెళ్ళి లైన్లో ఉంది, సుమారుగా 70-80 మంది ఉన్నారు వెనక. వీడికి ఏం అర్థం కాలేదు. సినిమా అయిపోయింది, ఎవరి డబ్బులు వాడికి ఇచ్చేయి, నువ్వు డీజిల్ అయిపోయేదాకా ఎందుకు చూసుకోవాలని బాధ్యత నీది. వీళ్ళందరూ తెల్లారుదాని నుంచి ఉన్నారు, వీళ్ళని వదిలేసి నువ్వు వచ్చి ఇప్పుడు సినిమా ఆగిపోతుంది, డబ్బు ఆగిపోయి అంటే లైన్లో రావు. సరే, ఆయన గురించి తెలిసిన వాళ్ళు అందులో నిలబడిన కస్టమరు 5 లీటర్లు పోసాడు. సరే, సినిమా స్టార్ట్ అయింది అనుకోండి. అలాగా ఆ రోజుల్లో మనుషులేంటి, వాళ్ళ మనస్తత్వాలు ఏంటి, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి అనేది చెప్పడం కోసం ఇది చెప్తున్నది. సరే, ఆడు డీజిల్ చూసుకోలేదు, ఆగిపోయింది, డీజిల్ పోసాడు, స్టార్ట్ అయింది. అలాగే ఆడు ఇంజనీర్ కూడా చూసుకోలేదు. డీజిల్ కాబట్టి ఆగిపోయింది, ఇంజనీర్ చూసుకోలేదు కాబట్టి పగిలిపోయింది. ఆ 100 గారికి అర్జెంటు. ఇట్లాగే సంక్రాంతి పండుగ మిగతా రోజుల్లో పెద్దగా పట్టించుకోరాళ్ళు. అప్పుడు థియేటర్లు పల్లెటూరు అంటే చిన్న సెంటర్ అన్నమాట. సరే, అర్జెంటుగా ఇంజిన్ వేసేయాలి, ఇంజిన్ పగిలిపోయింది. ఆయన ఎవరంటే వాళ్ళకి పెట్రోల్ బంక్కి తోలే ట్యాంకర్ వాళ్ళు, ఫలానా మేస్త్రి గారు బాగా చేస్తారండి అంటే, సరే రమ్మానండి అన్నాడు. అంటే వాళ్ళు వచ్చి, మా ఓనర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారండి. మీ ఓనర్కి నాతో నాకు మీ ఓనర్తో ఏం పని లేదు, మీ ఓనర్కి నాతో పని అండి, మీ ఓనర్ని రమ్మను అని చెప్పాను. అంటే అప్పుడు కొద్దిగా ఉడుకు రక్తం, బళ్ళు, పనులు, ఇప్పుడే మీసాలు వస్తున్నట్టుగా ఉండి ఏదో కోడెదోడ అంటారు కదా, ఆ టైప్లో కొద్దిగా పొగరు, ఎప్పుడు ఇంత ఇది లేదు, అంటే జ్ఞానం లేదు. సరే, ఆయనకి అదే మాట వాళ్ళు వెళ్ళి చెప్పారు, టెంట్ వాడి కోసం రా మన ఎక్కేది, ఆడి దగ్గర నిజాయితీ ఉంటుంది, వెళ్దాం పైన వచ్చాడు. అంబాసిడర్ కారు అది. అప్పటికి ఇంకా ఈ పెద్ద పెద్ద కార్లు ఏమీ లేవు, ఎప్పుడో కొద్దిగా మారుతి వస్తున్న కొత్తది అంబాసిడర్ కారు. వచ్చారు, మాట్లాడాను. కొన్ని రోజులకి బాగా టిక్ ఫ్రెండ్స్ అయిపోయాం. సరే, వెళ్ళాం, ఇంజిన్ ఇప్పించాం, అయిపోయింది. అంటే మెంటాలిటీలు ఆయన అలాంటి మహానుభావులు సహవాసం చేసి మనం ఇంత మాత్రం నేర్చుకోగలిగాం జ్ఞానాన్ని అనేది నా అభిప్రాయం. ఈ మెంటాలిటీలు అప్పటికి 30 yearsకి ఒకసారి జనరేషన్ మారుతుందంటారు. సంధికాలం అన్నామని నేను ఆ జనరేషన్లో అప్పుడుది వాళ్ళ మెంటాలిటీ. ఇప్పుడు అదే నేను మేమనం రమ్మానంటే ఆయన ఇంకొక వీడికి ఎంత పొగరని చెప్పి ఇంకొక మనిషిని చూసుకోవచ్చు. నా సైడ్ నాది కరెక్ట్, ఆయన సైడ్ ఆయనకి కరెక్ట్. అలాగా మనం అప్పుడు మెంటాలిటీలో అలాగుంది. పిస్టన్ లేకుండా బండి తీసుకుని వచ్చాము. పిస్టన్ లేకుండా బండి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరన్నా కూడా ఈ ఛానల్ చూడాల్సిన అవసరం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి చెప్పేంత జ్ఞానం నా దగ్గర లేదు. ఒక యాక్సిల్ లేకుండా బండి తీసుకొచ్చినా, ఒక పిస్టన్ లేకుండా బండి తీసుకొచ్చినా ఉన్న వాళ్ళకి ఈ ఛానల్తో పనిలే. అది చేయని వాళ్ళకి ఇందులో ఎంతో కొంత మీకు విషయం అయితే అర్థమవుతుంది. అందుకని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. అయితే ఇంకొక విషయం, మన ఛానల్కి ఉన్న బ్యాడ్ ఏంటంటే
ఈ సబ్స్క్రైబ్ చేయటం ఎలాగా చూస్తున్నారు, ఎంతోమంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవటం తెలియట్లేదు, షేర్ చేయడం తెలియట్లా, లైక్ కొడతారు. వాళ్ళ దాంట్లో వాట్సాప్లో దాంట్లో కొట్టిన సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ కొడితే మనకేం ఉపయోగం లేదు కదా. అందుకనే ఏదన్నా తెలియని వాళ్ళు ఏమైనా ఉంటే తెలిసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించుకుని లైక్ కొట్టి షేర్ చేసి ఒకసారి చేయించుకుంటే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు వస్తుంది. ఒక 10 మందికి మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ కొడితే యూట్యూబ్ ఇంకో 10 మందికి పంపిస్తుంది. ఇప్పుడు ఈ యాక్సిల్ లేకుండా బండి ఎలా తీసుకొచ్చానో చెప్తాను, ఇష్టం లేకుండా బండి ఎలా తీసుకొచ్చానో చెప్తాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నేను వైరల్ అవ్వడం కోసం ఏం చెప్పట్లే. ఇప్పుడు షార్ట్ వీడియోలు ఇప్పుడు ఆల్రెడీ చేసినవి వాటిలో ఒక్కో దానికి 4 లాంగ్ వీడియోలు చేయొచ్చు, అంత ఉంది. ఒక ఆయిల్ పంప్ గురించి కూడా 2 వీడియోలు చేయొచ్చు, అంత మ్యాటర్ ఉంది. ఏముంది అనుకోవచ్చు, చాలా ఉంటుంది ఇది. కాబట్టి అందరూ చూస్తున్న అందరూ మీ వాడిగా చేసుకుని ఈ ఛానల్ మీరు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని, అరే ఈయన చెప్పేది అది బాగుందిరా మనం చూద్దామని చెప్పి మీరు తెలిసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయించుకోండి, తెలియని వాళ్ళు ఎవరిదాన్ని చేయించుకోండి. మంచి మంచి ఉపయోగకరమైన వీడియోలు చేస్తాను. ఈ 2026 వెళ్ళిపోయేసరికి మీ అందరికీ బాగా 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 దగ్గర అవుతాను. థ్యాంక్ యూ.